రైట్ ఇప్పటికే మంత్రులందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. బిందు మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి యొక్క దెబ్బకు వైసీపీ కుదేలైపోయిందనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 150కు పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులంతా కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అసలు గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 23 సీట్లైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయా అనేటటువంటి ఒక డౌట్ ప్రస్తుతం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ అని అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప దాదాపుగా మిగిలిన కేబినెట్ మంత్రులంతా కూడా ఓటమి అంచున ఉన్నారని చెప్పుకోవచ్చు. కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా మనం చూసాం. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ నా తండ్రి లాంటి వారంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి అంశం మనందరికీ తెలిసింది. ఆయన కూడా ప్రస్తుతం కొంత వెనుకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక ధర్మాన ప్రసాదరావు సీనియర్ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లోనే ఆయన మంత్రి కింద పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన కూడా ఓటమి అంచున ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. ఆయన ఖచ్చితంగా కూడా గెలుస్తారనేటటువంటి అంచనా ఉండేది. ఆయన కూడా ఓటమి అంచనా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక డిప్యూటీ సీఎం, ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజద్ బాషా కూడా ఓటమి అంచనా నడుస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జగన్ యొక్క కేబినెట్ లో కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఒక కీలక నేత అని చెప్పుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా అంటూ కూడా మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి వ్యక్తి కూడా రాయలసీమ మొత్తాన్ని తన కదంబ హస్తాల్లో పెట్టుకున్నారనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఓటమి అంచనా ఉండడం ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇక రోజా ఖచ్చితంగా కూడా ఓడించాలి అని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, రెండు కూడా చాలా గట్టిగా భీష్మించుకు కూర్చున్నాయి. ఖచ్చితంగా కూడా రోజాని ఎట్లయినా ఓడించాలి. ఆమె నోటు దురిసే ఆమెకు ఎక్కువగా నెగిటివ్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే తన పార్టీలో ఉన్నటువంటి నేతలే ఓటమి కలిగించేలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా రోజా గతంలో చేసినటువంటి ఆరోపణలను కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఇక పీడక రాజేంద్ర కావచ్చు, కొట్టు సత్యనారాయణ కావచ్చు, ఆయన కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కొట్టు సత్యనారాయణ కూడా ప్రస్తుతం ఓటమి అంచున ఉన్నారు. ఇక గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ కూడా కొంత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ కు గురైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆయన కూడా ఓటమి అంచున ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన రీసెంట్ గా బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీ అంశంలో కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ప్రస్తుతం ఓటమి అంచున ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాడిశెట్టి రాజా, అలాగే అంబటి రాంబాబు కూడా తీవ్రంగా టార్గెట్ అయ్యారు. ఆయన మీద గతంలో వచ్చినటువంటి ఆరోపణల విషయంలో కావచ్చు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా దూకుడుగా వెళ్లడం కావచ్చు, ఇవన్నీ కూడా జన సైనికుల్లో అలాగే తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా తీవ్ర ఆగ్రహాన్ని అంబటి రాంబాబు మీద తెప్పించాయి. ప్రస్తుతం ఆయన కూడా ఓటమి అంచున ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్ కేబినెట్ లో సేవలు అందించారు. ఆమెకు స్థానచలనం కూడా జరిగింది. చిలకలూరుపేట నుంచి వేరే స్థానానికి కూడా ఆమెను పంపించినప్పటికీ కూడా ఆమెకి ఓటమి తప్పలేదు. ఇక ఆదిమూలపు సురేష్, ఆయన కూడా కేబినెట్ మంత్రి, అలాగే మేరుగు నాగార్జున. దాదాపుగా మనం చూసుకుంటే ఈ పేర్లను మనం చూసుకుంటే కీలకమైనటువంటి మంత్రులు కావచ్చు, మొత్తం దాదాపుగా టోటల్ కేబినెట్ కావచ్చు, అంతా కూడా ఓటమి అంచున ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే గెలుపొందుతున్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళనే కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు కేబినెట్ విస్తరించారు. మొదటి టర్మ్ లో అంటే 2.5 సంవత్సరాలకు కొంతమందిని తీసుకున్నారు, ఆ తర్వాత 2.5 సంవత్సరాలకు మరికొంతమందిని తీసుకున్నారు. అయితే ఈ 2 సార్లు కేబినెట్ లో ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. జిల్లాలనే కూటమి స్వీప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంత భారీ మెజార్టీ ఖచ్చితంగా కూడా కూటమికి వస్తుందా అనేటటువంటి ఊహ కూడా వైసీపీ నేతలకు అందలేదనే చెప్పాలి. అంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి పదే చెప్పారు, నేను ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాను, ఖచ్చితంగా నా సంక్షేమ ఫలాలు మీకు అందితేనే నాకు ఓటు వేయండి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనేటటువంటి ఈ ఒక్క ఫ్యాక్టరే ఎక్కువగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు మాత్రం ఖచ్చితంగా కూడా వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ఇక్కడ గమనిస్తూ ఉండాలి. ఏకంగా ఇది మామూలు ఓటమి అయితే కాదు, ఖచ్చితంగా చాలా పెద్ద ఓటమి అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినట్టు తాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధఃపాతానికి తొక్కుతాను, లేదంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ కూడా ఆయన శబదం ఉండని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని అయితే అందుకోబోతుంది. అందుకు నిదర్శనం దాదాపుగా ఈ ఫిగర్స్ అని మనం చూసుకోవచ్చు. అలాగే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన వారంతా కూడా ఓటమి అంచున ఉండడం చెప్పుకోవచ్చు. విందు
అంటే శివ, అంటే జగన్ అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందాయి. అంటే ఇక్కడ మంత్రుల పైన మన వ్యతిరేకతగా చూడొచ్చా? అంటే జగన్ ఆధిక్యంలోనే ఉన్నారు, వైసీపీ ఇంత దారుణంగా సీట్లు పడిపోవడానికి ఏమై రీజన్స్ అయి ఉండొచ్చు? ఖచ్చితంగా చాలా ఫ్యాక్టర్స్ అయితే జగన్ ఓటమికి పనిచేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధాని అంశం మనం తీసుకోవచ్చు. అలాగే గ్రౌండ్ లెవెల్లో వైసీపీ ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా పనిచేశాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యతిరేకతను ముందుగానే గుర్తించినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా చాలా మంది ఎమ్మెల్యేలు, అంటే ఒక 40కు పైగా ఎమ్మెల్యేలు మార్చాలని మనం చూస్తాం. గెలిచినటువంటి ఎంపీల్లో సగానికి సగం మందిని స్థానచలనం చేయడం మనం చూస్తాం. అప్పుడే అందరూ సాహసం అని అనుకున్నారు. ఎందుకంటే కొంత అపర చాణక్యుడిగా చెప్పుకునేటటువంటి కేసీఆర్ తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని స్థానచలనం చేసేటటువంటి సాహసం చేయలేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అటువంటి సాహసం చేశారని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా అన్నారు ఖచ్చితంగా కూడా ఇలా స్థానచలనం చేస్తే ఆయన ఓడిపోతారు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అలాగే విపక్షం కూడా, అంటే ఇక్కడ పనిచేయని వాళ్ళు వేరే నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేస్తారంటూ కూడా పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చివరి నిమిషంలో కూటమికి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే భూములన్నీ కూడా దోచేస్తారు, లేదంటే భూములన్నీ కూడా లాక్కుంటారు అనేటటువంటి ప్రచారం కూడా కూటమికి బాగా కలిసి వచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. దాన్ని డిఫైన్ చేసుకోవడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడిందని చెప్పుకోవచ్చు. అలాగే సంక్షేమ పథకాలు, ఎవరు వచ్చినా మా సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని ప్రజల్లోకి వెళ్ళింది. అవే సంక్షేమ పథకాలు మాకు వస్తాయి కదా, ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు కదా, సో బటన్ నొక్కుడు కార్యక్రమానికి మేము ఎందుకు ఆమోద ముద్ర వేయాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా ప్రజల్లో కలిగిందని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు కనిపిస్తాయి బిందు మనకి. దాదాపుగా ఈ కారణాలు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.